వచ్చేసి డిఫరెన్స్ అయితే చెప్తాను గైస్. సో ఐఫోన్ 17లో మనకి మెయిన్ చేంజెస్ ఏంటంటే డిస్ప్లే అనమాట గైస్. దాంట్లో డిస్ప్లేలో దీంట్లో 6.1 ఇంచ్ మరియు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది 16లో. అదే 17లో అయితే 6.3 ఇంచ్ డిస్ప్లే, దాంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో స్మూత్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఐఫోన్ 17లో. సో బ్యాటరీ విషయంలో మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా కొంచెం పెంచారు ఐఫోన్ 17లో కంపేర్ టు ఐఫోన్ 16. సో డిజైన్ వచ్చేసి రెండు సిమిలర్గా ఉంటాయి. బట్ దీంట్లో వచ్చేసి ఐఫోన్ 16లో బేస్ మోడల్ వచ్చేసి 128GB, సో దాంట్లో వచ్చేసి 256GB. సో ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఐఫోన్ 16 వచ్చేసి అటు ఇటు 60,000 అయితే ఉంటుంది ఇయర్. సో ఐఫోన్ 17 వచ్చేసి 82,000 ఉంది ఫ్లిప్కార్ట్లో. సో 22,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు వచ్చేసి గేమింగ్ ఆడదాం, మంచి ప్రొసెసర్ కావాలి, మంచిగా బ్యాటరీ లైఫ్ కావాలంటే ఐఫోన్ 17కి పోండి. సో కాదు బ్రో నేను వచ్చేసి నార్మల్ యూజర్ని అంటే ఐఫోన్ 16 అయితే మంచిగా ఉంటుంది. సో